డాబా స్టైల్లో మనము పన్నీర్ కాజు కర్రీ చేద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దానికోసం జీడిపప్పుని బాగా ఫ్రై చేసి పక్కన తీసుకోండి. ఆ తర్వాత జీలకర్ర, ఎర్రగడ్డలు వేసి బాగా మెత్తగా అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు 2 వేసుకోండి. ఆ తర్వాత మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కంపల్సరీ రావాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, కారము, గరం మసాలా, ఇంకా వేయించుకున్న జీలకర్ర పౌడర్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి మసాలాని. తర్వాత టమాటా ప్యూరీ వేసేసుకోండి. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసి టమాటా మొత్తం మగ్గి దగ్గరికి ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ తర్వాత పెరుగు వేసేసి బాగా కలుపుతూ ఉండండి, లేకపోతే మనకి గడ్డలు అక్కడే ఉండిపోతుంది. తర్వాత మనం ఇందులో నీళ్లు వేసుకోండి. 1/2 గ్లాస్ వరకు వేసుకోండి. తర్వాత మనం ఇందులో పన్నీర్ ని కట్ చేసుకొని వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో కసూరి మేతి, కొత్తిమీర వేసేసి దమ్కి పెట్టేసేయండి. ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత కాజుని వేసేసి దింపుకొని చాలా టేస్టీగా ఉంటుంది. రోటీ నాన్ లోకి అదిరిపోతుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.